సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 85,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి December 4th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక December 19th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా మనకి 2025 జనవరిలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వేకెన్సీస్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తామన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 110 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి జనరల్ విభాగంలో వచ్చేసరికి 43 వేకెన్సీస్, ఎస్సీ వరకు 15, ఎస్టీ వరకు 10 వేకెన్సీస్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్కి 34 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో మరికొన్ని పోస్టులు వచ్చేసరికి మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద ఇక వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 110 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక November 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చినట్టయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పైన మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, న్యూస్ పేపర్ అండ్ ఇంటర్నెట్ అలవెన్సెస్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ, మెడికల్ బెనిఫిట్స్, హౌస్ ఫర్నిషింగ్ అలవెన్సెస్తో పాటుగా పర్సనల్ యాక్సిడెంట్స్ కవర్, వెహికల్ అండ్ కంప్యూటర్ లోన్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ని అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 85,000 వరకు కూడా పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్తో పాటు ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్ విభాగంలో మనకి టోటల్గా 18 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 60% మార్కులతో ఏదైనా ఒక విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయితే ఈ యొక్క జనరల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 55% ఆఫ్ మార్క్స్తో సో మరి ఏదైనా ఒక విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ లీగల్ విభాగంలో మనకి 9 వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి లా విభాగంలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ హెచ్ఆర్ విభాగంలో మనకి టోటల్గా 6 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కూడా మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ స్పెషలైజేషన్లో కంప్లీట్ చేయాలి అని చూసుకున్నట్టయితే కనుక హెచ్ఆర్ఎం, పర్సనల్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో డిగ్రీతో పాటుగా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వచ్చేసరికి టోటల్గా మనకి 5 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. మెరీన్లో ఒక పోస్టు, ఏరోనాటికల్లో ఒక పోస్టు, మెకానికల్లో ఒక పోస్టు, సివిల్కి ఒక పోస్టు, ఎలక్ట్రికల్ విభాగంలో మనకి ఒక్కొక్క పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐటీ విభాగంలో కూడా టోటల్గా 22 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క పోస్టుకు కూడా ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మినిమం 60% మార్కులతో బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ యాచరీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులతో పాటు ఇన్సూరెన్స్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 30 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క పోస్ట్కి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఫైనల్గా మనకి ఫైనాన్స్ విభాగంలో 18 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించారు. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే 60% ఆఫ్ మార్క్స్తో బీకామ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అనేవి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జనరల్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఇక్కడ 3 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ ఏలో వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 40 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. పార్ట్ బిలో మనకి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. పార్ట్ సిలో మనకి డిస్క్రిప్టివ్ విధానంలో 3 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది, 30 మార్క్స్. ఈ విధంగా మనకి టోటల్గా 123 క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. 150 మార్క్స్కి ఈ యొక్క టోటల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పెషలిస్ట్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మనకి పార్ట్ 1 అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. పార్ట్ బితో పాటు పార్ట్ సి అనేది మనకు అన్ని పోస్టులు కూడా కామన్గా అయితే ఉంటుంది గైస్. సో ఇక స్పెషలిస్ట్ స్ట్రీమ్ పోస్టులకు వచ్చేసరికి పార్ట్ ఏలో ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూతో పాటు గ్రూప్ డిస్కషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గాయస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.